షాలోమ్ అందరికి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ప్రియ సహోదరి సహోదరుడా, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానము అని ఈ యొక్క క్రిస్మస్ శుభాలు మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీద ఆయనకిష్టులైన వారికి సమాధానము. ఈ సమాధానం ఎక్కడి నుండి వస్తుందని మనము ఆలోచన చేస్తే, దేవునికి ఇష్టమైన జీవితము మనం గడిపినప్పుడు దేవుడిచ్చే గొప్ప సమాధానం మనం పొందుకుంటాము. చాలా మంది లైఫ్ లో సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు దేవునికి నచ్చినట్టుగా బ్రతకట్లేరు, వాళ్ళకు నచ్చినట్టుగా బ్రతుకుతా ఉన్నారు. ఆయనే సమాధానకర్త, ఆయనే సమాధానము దయచేయువాడు. సో దేవుడు ప్రతి ఒక్కరితో సమాధానము కలిగి జీవించాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఒకసారి వాక్య భాగం చదువుకుందాం. మత్తయి సువార్త 5:23-24 చదువుకుందాం. కావున నీవు బలిపీఠము నొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల 24 అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్లి నీ సహోదరునితో సమాధాన పడుము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపుము. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, ఒకవేళ నీ సహోదరునితో ఎవరితోనైనా నీకు ఒకవేళ సమాధానం లేకపోతే, కక్షలుంటే, మాటలు లేకపోతే, గొడవ అయ్యి చాలా సంవత్సరాలు అవుతా ఉంటే, మీరు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉంటున్నట్లయితే, ఒకరితో ఒకరు మాట్లాడకుండా ఉంటున్నట్లయితే, మొట్టమొదటిగా వెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడు అని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. ఆయనే సమాధానానికి కర్త అండి. ఇలా గొడవలు పడుతూ ఉండడము, ఒకరి మీద ఒకరం కక్షలు పెట్టుకోవడము, భేదాలు పెట్టుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఏదైనా ఆఫరింగ్ నువ్వు దేవునికి ఇవ్వాలనుకుంటే, అది ఇచ్చే ముందు ఆ అర్పణను దేవుడు దీవించాలి అంటే, ఆ అర్పణ ఇచ్చే ముందు నువ్వు వెళ్ళి నీ ఎనిమితో, నీ శత్రువుతో సమాధాన పడు అని ప్రభు చెప్తా ఉన్నాడు. ఈరోజు ఎన్నో అర్పణలు దేవునికి మనం ఇస్తుండొచ్చు, కానీ మనము మనుషులతో సమాధాన పడకపోతే ఆ అర్పణ దేవుడు స్వీకరించాడు, యాక్సెప్ట్ చేయడు, బ్లెస్సింగ్స్ రావు. సో ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, మనం అర్పించే అర్పణ కంటే మనము అందరితో సమాధానం కలిగి ఉండడము చాలా శ్రేష్టమైనది. సో ఈ రోజే మీరు ఎవరితోనైనా ఎనిమిటీ ఉంటే, ఎవరితో అయినా శత్రుత్వం ఉంటే, ఈ రోజే వెళ్ళి పలకరించండి, వారితో మాట్లాడండి. అవసరమైతే సారీ చెప్పండి, తప్పేం లేదు. మనం తగ్గించుకొని సారీ చెప్పినంత మాత్రాన మనం ఏం పోగొట్టుకోమండి లైఫ్ లో. ఇంకా చాలా బ్లెస్సింగ్స్ పొందుకుంటాం దేవుని ద్వారా. సో అందరితో సమాధానం కలిగి ఉందాం, అందరితో ఫ్రెండ్లీ రిలేషన్షిప్ కలిగి ఉందాం. ఎవరితోనూ కక్షలు లేకుండా మనం అందరితో సమాధానంగా ఉన్నప్పుడు దేవుడు మన అర్పణను అంగీకరిస్తాడు, మన ప్రార్థనను అంగీకరిస్తాడు, ఉన్నతంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అటి కృప దేవుడు దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ.